సంతోషం. మీ ప్రేమ ఆప్యాయత అనేది కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మరిచిపోలేదని కూడా నేను ఈ ఎన్నికల సమయం, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఉన్నాం. మన అసెంబ్లీకి మార్కాపురం అసెంబ్లీకి పోటీ చేస్తున్న కందులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ పోటీ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాసరెడ్డి మీ ఆశీస్సుల కొరకే వచ్చున్నాం. అక్కడ ఉన్నట్టు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో మీరు ఆర్యవయస్సులందరూ కూడా సంతోషంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పరచుకోవడం, సోదరుడు గురుపూడి భాస్కర్ గారి వారి మిత్ర బృందం అందరూ కూడా చక్కగా నిర్వహించినందుకు వారిని ప్రత్యేకంగా మనం అందరూ కూడా అభినందించుకుంటున్నాం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మన ప్రభుత్వాన్ని, అంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేది అది బీజేపీ మోడీ గారి ఆశీస్సులతోనూ పవన్ కళ్యాణ్ గారు కూడా సోదరులు వారి ప్రోత్సాహంతోనూ ఏర్పడే గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ని మనం తెచ్చుకుంటే ఈ బాధలన్నీ కూడా తీరిపోతాయి. అంటే అందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే వ్యాపారస్తులే కాబట్టి వ్యాపారస్తులు పడుతున్న బాధలు అనేది ఆంధ్రప్రదేశ్లో మీకు అందరూ కూడా అందరూ అనుభవించున్నారు. మంచి పరిపాలన కూడా వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆ అనుభవానికి తోడు కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వారికి ఉత్సాహం ఇచ్చి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన పొదిలి పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా మంచినీటి సమస్య ముఖ్యంగా ఉన్నది. ఆ సమస్యను తీర్చుకునే దాని కొరకు కూడా మనం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇంకా త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు ఎన్నో ప్రయత్నం చేసుకోవచ్చు. నదుల అనుసంధానం అనేది ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక పెద్ద ప్లాన్ వేసి ఉన్నారు. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆగిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని మీకు కూడా తెలుపుకుంటూ ఆలస్యమైనందుకు మరొకసారి కూడా మన్నించమని కూడా కోరుకుంటూ, అదే పెద్ద చెరువుకు సాధించాల విషయమే ఇప్పుడు నదుల అనుసంధానంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజ్ సమస్యలు కూడా మనం తీర్చుకుంటాం. పొదులకు కూడా ఒక బైపాస్ కూడా నిర్మాణం చేసుకునే దానికి ఎంతో ఆవశ్యకత ఉన్నది. దాన్ని కూడా ఖచ్చితంగా నారాయణ రెడ్డి గారు మేమిద్దరం కలిసి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా వారితో కూడా వివరించి అన్ని కూడా చేస్తాము. ముఖ్యంగా సాగునీరు తాగునీరు అనేది ప్రాంతాల్లో ఉన్నది కూడా ఎప్పుడు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి మార్కాపురంకి వచ్చినా పొదులకు వచ్చినా పొదుల్లోనే మనం రాలేకపోయాను నేను, ఎందుకంటే గిద్దలూరులో పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఉండిపోయింది కదా. అందువల్ల ఇక్కడంతా మీరే ప్రత్యక్షంగా చూశారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు ఇక్కడికి ఈ అభివృద్ధిలో ఎటువంటి లోపాలు లేకుండా చూస్తారని వారు హామీ ఇచ్చారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది అంటే మాగుంట కుటుంబ ప్రతినిధిగా నేను పార్లమెంట్ కూడా నేను మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సోదరులు పెద్దలు నారాయణ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. మీ ఆశీస్సులు ఎంతో అవసరం. ఇద్దరికి సైకిల్ గుర్తు 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 ఇద్దరు 2 ఓట్లని సైకిల్ గుర్తు పైన కూడా వేసి మా ఇద్దరిని అత్యధిక ఓటును కూడా మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటాను. ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా గెలిపిద్దామా?